సరే, ఇప్పుడు మనం ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయినాం? కృతజ్ఞతా కూడిక నిమిత్తమై మనమందరం ఇక్కడ హాజరైనాం. మనకందరికీ బాగా తెలుసు, మోర్తేస్తున్న 5:16 ఏముంది? ప్రతి విషయంలో మనము కృతాస్తుతులు చెల్లించుదాము. అయితే ఇప్పుడు మనము ఉన్న సందర్భం ఏంటి అంటే, మరి దేవుడు పిలిచినందుకు మనము కృతజ్ఞులై ఉండాలి. ఎందుకు మనం కృతజ్ఞులై ఉండాలి? దేవుడు మనలను పిలిచినందుకు మనము కృతజ్ఞులై ఉండాలి. చూడండి, రండి, మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, చదవబడిన పాఠ్యభావను దీవించి ఆశ్రయించి మాతో మీరు మాట్లాడే దేవుడిగా మీరు ఉన్నందుకే వందనములు చెల్లించుకుంటున్నాను. దేవా, నీ లేఖంలో మాకు స్పష్టంగా మీరు బోధించే దేవుడవు. ఇట్లు తండ్రి, నన్ను సులువు చాటును మరుగుపరిచి నీ ప్రజల యొక్క విలువైన అమూల్యమైన సమయాన్ని దొంగిలించక నన్ను నీ కృపకై అప్పగించుకుంటున్నాను. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకొని నీ ప్రజలతో మీరే మాట్లాడుతున్నాము, సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకును మరి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి అభయకున్నాను పరమ తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నేను బిరుదులిచ్చి తిని. చూస్తూ వచ్చినట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఏర్పరచుకోవడం అంటే ఏంటి? ప్రత్యేకపరచటం. మరి ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే ఎంతోమంది ఉన్నా మనము దేవుని పిల్లలుగా, మరి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండుట కొరకై దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? ప్రత్యేకపరిచి ఆయన మనల్ని ఏర్పరచుకున్న ప్రభు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? పిలుచుకుంటూ ఉన్నాడు. చూడండి, పిలుచుకొని వారికి ఏం చేస్తున్నాడంట? ఆయన, నువ్వు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. ఆయన పిలుస్తూ ఉన్నాడు, పిలిచిన వారికి బిరుదులు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము 2 మాటలు జ్ఞాపకం చేద్దాం. మొదటిది పిలువబడిన వారు, రెండవది బిరుదులు ఇచ్చిన వారు. మరి పిలువబడిన వారు పిలుపుకు తగినట్లు వారు కృతజ్ఞతాభావం కలిగి ఉంటే దేవుడు వారికి బిరుదులు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అర్థమవుతుంది మాట? ఎవరినైతే దేవుడు పిలుచుకుంటూ ఉన్నాడో ఆ పిలువబడిన వారు ఆ పిలుపుకు తగినట్లుగా వారు ఉండి మరి వారు బ్రతికితే దేవుడు వారికి బిరుదులు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఉదాహరణకు ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే చూడండి, రండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట? అబ్రహాము ఆ పిలుపునకు లోపడ్డం అంటే ఎలాగా? ఒక మాటలో చెప్పాలంటే, దేవాని చిత్తం ఉంది, అయితే మధ్యలో నా సొంత ఇష్టం ఉంది. దేవాని చిత్తం ఉంది, అయితే మధ్యలో నా సొంత ఇష్టం ఉంది. ఏముంది సొంత ఇష్టం? లోతును చూసుకొని వెళ్ళిపోయాడు. అయితే అక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఆయన సంపూర్ణంగా లోపడినవాడుగా కనపడతా ఉన్నాడు. అందును బట్టి తన ఇష్టం లేదు, ప్రభువు మీద ఆధారపడ్డాడు. మరి చూస్తూ వచ్చినట్లయితే అబ్రహాం ఏం చేస్తూ వచ్చినాడు? ప్రభు మీద ఆధారపడుతూ వచ్చినాడు. ఆధారపడినాడు, ప్రభు చెప్పిన మాట విన్నాడు. అందును బట్టి దేవుడు అబ్రహాంకి ఏమని బిరుదు ఇచ్చినాడు? యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8వ వచనం. ఎవరంట? అబ్రహామును దేవుడు ఏమని పిలుస్తున్నాడు?
నా స్నేహితుడు అని బిరుదిస్తున్నాడు. ఎందుకు ఎందుకు బిరుదిస్తున్నాడు? ఆ పిలుపుకు ఆయన లోబడినాడు. సంపూర్ణంగా వినయము విధేయత కలిగి ఆయన జీవిస్తూ వచ్చినాడు. తర్వాత రెండవదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే మోషే జీవితం చూద్దాం రండి. నిర్గమాకాండము 3వ అధ్యాయం 4వ వచనం. మోషే మోషే అని అతన్ని పిలిచాను. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? రెండోది మోషేని పిలుస్తూ ఉన్నాడు. అయితే మోషే యొక్క జీవితంలో మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఆయన 40 సంవత్సరాలు రాత్రింపగళ్ళు ఇశ్రాయేలు ప్రజలతో ఆయన ప్రయాణమై మరి సాహసం కలిగి వారితో ముందు కొనసాగిపోయిన వాడిగా కనపడతా ఉన్నాడు. ఎంతగా ప్రభువుకు లోబడుతూ ఉన్నాడంటే ప్రజలేమో వ్యతిరేకితమైన మనుషులే, ఒకరి మాట వినని మనుషులే, ఎవరు మాటని వినని వారు. అయితే ఇటువంటి వారి మధ్య ఆయన ఎలా ఉన్నాడు అని అంటే చూడండి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ క్షమించండి 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకు. చూస్తూ వచ్చినట్లయితే మోషే యొక్క జీవితంలో ఏమున్నాయంట? ఆయన ఏ పిలుపుకైతే పిలువబడినాడో ఆ పిలుపుకు తగిన 3 గుణలక్షణాలు చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే దీర్ఘశాంతం. పిలువబడిన పిలుపుకు నువ్వు కృతజ్ఞుడవై ఉంటే, దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుకు నువ్వు కృతజ్ఞుడవై ఉంటే నీలో ఏముండాలా? దీర్ఘశాంతం ఉండాలి, అమితమైన దీర్ఘశాంతం. మరి మోషేకు ఉంది అంటారా లేదంటారా? ఎంత శాంతం అంటే యేసుప్రభువు అన్నాడు, మరి దేవుడు చెప్తూ వచ్చాడు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఏమన్నాడు? మోషే 3వ వచనం, నా ఇల్లంతటిలో భూమి అంతటిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత దీర్ఘశాంతం ఉంటే అంత పేరు వస్తుంది. అయితే కొన్ని పర్యాయములు మోషే జీవితంలో ఒక చిన్న లోటుపాటు వచ్చింది. దీర్ఘశాంతం ఉంది, సాత్వికం ఉంది, అయితే ఏం లేదు అక్కడ? సంపూర్ణమైన వినయం లేదు. ఇప్పుడు మనం గమనించినామా? ఏం లేదు మోషే జీవితంలో. గొప్ప దీర్ఘశాంతం ఉంది, మిక్కిలి సాత్వికం ఉంది, అయితే ఏం లేదు? సంపూర్ణమైన వినయం లేదు. మరి మోషే జీవితాన్ని తప్పుపట్టని కాదు, కానీ కొన్ని పర్యాయములు పరిస్థితులను బట్టి మరి వ్యక్తిగత జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మోషే కోపం వచ్చింది, వెంటనే ఏమన్నాడు? ప్రజల్ని ద్రోహులారా అన్నాడు. తర్వాత దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? ఈ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. మాట్లాడడం అంటే ఆయన ఏం చేశాడు? కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, కొట్టాడు. కొడితేనే ఇప్పుడు సంపూర్ణంగా వినయం చూపించినట్ట? లోబడినట్ట? లోబడలేదు. అందుకే తాను 40 సంవత్సరాలు రాత్రింపగళ్ళు దేని కొరకైతే ప్రయాణం చేశాడో దాన్ని ఆయన చూశాడా? చూశాడు. తర్వాత మరి దాంట్లో అడుగు పెట్టాడా? ఎంత బాధ, ఎంత దుఃఖం. ఒక గొప్ప నిరీక్షణ కలిగి మరి ఐగుప్తు దేశానికే చక్రవర్తి కావాల్సిన వాడు, ప్రపంచమంతటికి అధిపతి కావాల్సిన వాడు, అంత గొప్ప భాగ్యం, అంత ధన్యత ఆయన పోగొట్టుకొని తాను 40 సంవత్సరాలు రాత్రింపగళ్ళు దేని కొరకైతే ప్రయాసపడి దీర్ఘశాంతం కలిగి సాత్వికం కలిగి 12వ అధ్యాయం 7వ వచనంలో అంటా ఉన్నాడు, మోషే నా ఇల్లంతటిలో ఎంతో నమ్మకమైన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, సాత్వికుడు. అయితే కొన్ని పర్యాయములు ఏం లేదంట? సంపూర్ణమైన వినయం లేదు. నేను చెప్పిన మాట చెప్పినట్టు ఆయన చేయలేదు. కాబట్టి తాను దేని కొరకైతే ప్రయాసపడుతున్నాడో ఇప్పుడు దాంట్లో ఆయన అడుగు పెట్టలేడు. ఎంత విచిత్రం, చాలా బాధాకరం. ఏ దాని కొరకు తను రాత్రింపగళ్ళు మరి ప్రయాసపడి ఎన్ని సూచక్రియలు అద్భుత కార్యాలు చేశాడో, అయితే అందులో ఆయన ఒక అడుగు కూడా వేయలేకపోతా వచ్చినాడు.
కానీ ఆయన తర్వాత వచ్చారు. ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చారు. యెహోషువ ఎలా అడుగు పెట్టాడు? ఒక మాటలో చూసుకుందాం రండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అని యవనస్తుడు ఎక్కడున్నాడంట ఆయన? మనమైతే ఇంత అద్భుతము మన కళ్ళెదురుగా ఉంది అని అంటే మనం ఏం చేస్తాం? ఇశ్రాయేలు ప్రజలకు ఎవరికి లేని భాగ్యము, ఆ ధన్యత ఆ గుడారంలో ఉన్న యెహోషువకు ఉంది. ఆయన బయటికి అలా తొంగి చూడొచ్చు. ప్రజలు ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఎవరు ఆయన చూడలేదు. ఎంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడంటే బయటికి వెళ్ళలేదు, గుడారములోనే ఆయన ఉన్నాడు. దేవుడు వస్తున్నాడంట, పదాజ్ఞను పలకలు ఇస్తాడంట, ఇచ్చాడు. రాత్రింపగలు ఒక మనుషుడు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్వరము మోషే వింటా ఉన్నాడు. నాకేం తక్కువైంది, నేను వినొచ్చు కదా. ఆశపడమా? మనకెంత కుతూహలం ఉంటుంది. మానవ స్వభావం ఏంటి? చేయొద్దన్న పని చేస్తాం, తెలుసుకోవద్దన్నది తెలుసుకుంటాం, వద్దన్నది కావాలంటాం, ఉరుతలుగి పరిగెడతాం, అవతల ఏముందో తెలుసుకోవాలని ఆశపడతాం. అయితే నూను కుమారుడైన యెహోషువలో ఏముంది? వినయం ఉంది. ఎంత వినయం అంటే సంపూర్ణమైన వినయం. చెప్పాడు, నువ్వు ఇక్కడ ఉండు, నేను పైకి పోయేస్తాను. ఏమన్నాడు? నువ్వు లోపలుండు, నేను పోయేస్తున్నాను, అంతే. మనం ఉండమంటే ఉంటామా? ఎన్నిసార్లు తిరుగుతామో లోపలికి బయటికి. ఒకవేళ కనపడకపోతే దొంగసాటనైనా పోయి చూసి వస్తాం. ఏం జరుగుతుంది, దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు, అసలు ఏంటి, అసలు దేవుడు ఎలా ఉంటాడు, చూడాలి ఆశ, పరిగెడతాం. ఎంత వినయుడంటే అసమానమైన వినయుడు ఆయన. ఆ వినయము, ఆ విధేయతతోనే 13 యుద్ధాలు జయించాడు. ఎన్ని? మోషే కింద అన్ని సంవత్సరాలు తర్ఫీదులో ఉన్నాడు. ఆయన తర్ఫీదు అంతా ఏంటి? గుడారం తర్ఫీదే. ఆయన తర్ఫీదు అంతా ఏ తర్ఫీదు? గుడారం తర్ఫీదే. అయితే బహు కృతజ్ఞత కలిగిన వాడు. ఎవరికంటే మోషేకు, దేవునికి ఎంతో కృతజ్ఞత, అసమానమైన కృతజ్ఞత. చెప్పిన మాట చెప్పినట్టు సంపూర్ణమైన విధేయత చూపించేవాడు, వినయం కలిగిన వాడు. ఆ వినయంను బట్టి దేవుడు 13 యుద్ధాలు జయించాడు. 13 యుద్ధాలు జయించడం మాత్రమే కాదు, చరిత్రలోనే భూమిని ఏం చేశాడు? కొన్ని గంటలు అలా నిలిపించాడు. చెప్పాడు, ఏమని ప్రార్థన చేశాడు? పడి సాష్టాంగపడి కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి గోజాడి కాదు చేసింది. దేవుని అడగడం లేదు, ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? దేవుని అడుగుతున్నాడా? ప్రభా కొంచెం వీలైతే సూర్యుని నాపు, చంద్రుని నాపు అని ఉపవాసం ఉండి ఏడ్చి అట్లా చేయలేదు. డైరెక్ట్గా కమాండ్ ఇస్తున్నాడు. దేనికి? సృష్టికి ఆయన కమాండ్ ఇస్తున్నాడు. ఎలా ఇవ్వగలుగుతున్నాడు అంటే ఆయనలో ఉన్న వినయము, ఆ సంపూర్ణమైన వినయము దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షంగా గమనించినాడు. అందుకే యెహోషువ ఏం అడిగినా దేవుడు ఇచ్చాడు. ఆయన ఏది కోరుకుంటే అది చేశాడు దేవుడు. ఎంత అసమానమైన విజయము అనంటే తనకు పెద్ద యుద్ధం రాకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు తన పక్షాన మరి యుద్ధం చేయవాడిగా కనపడతా ఉన్నాడు. ఇదంతా ఎలా సాధ్యం? జీవితకాలం అంతా నిరీక్షించినాడు. ఎవరు? మోషే. ఒక అడుగు పెట్టాలని కోరుకున్నాడు. అయితే దేవుడు పాపం దూరాన కొండనెక్కించి చూపి తన ప్రాణాన్ని ఆయన తీసుకున్నాడు. మరి యెహోషువ యొక్క జీవితం ఎలా ఉంది? గుడారంలోనే ఉన్నాడు, చెప్పిన మాట చెప్పినట్టు విన్నాడు. తద్వారా తన జీవితంలో మోషే ఏదైతే చూడలేకపోయినాడో, మోషే ఏదైతే పొందుకోలేకపోయినాడో దాని సమస్తం నేను పొందుకున్నాడు. 13 యుద్ధాలు జయించాడు. 13 యుద్ధాలు జయించినాడు. తర్వాత మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుడు ఇంకా ఎవరిని పిలిచాడు, ఇంకా ఎవరికి ఏమేమి బిరుదులు ఇచ్చాడు అని అంటే ఈ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తూ వచ్చినాం. నా సేవకుడైన యాకోబు యొక్క జీవితం మనకు బాగా తెలుసు. అయితే దేవుడు ఏమని బిరుదు ఇస్తున్నాడు? నా సేవకుడు.
ఒకప్పుడు నా మాట విననివాడు, అయితే ఇప్పుడు ఎవరు? నా మాట వినేవాడు. సేవకుడు అంటే సొంత ఇష్టం లేనివాడు. ఎవరు సేవకుడు అంటే? సొంత ఇష్టం లేనివాడు. నా సొంతం ఏమీ ఉండదు, సొంత ఇష్టము లేనివాడు. ఇప్పుడు యాకోబు ఎవరంట? నా సొంత ఇష్టం లేనివాడు. ఎంత గొప్ప మరి బిరుదు దేవుడానికి ఇస్తూ వచ్చినాడంటే తన వ్యక్తిగత జీవితం బట్టే. మనకు బాగా తెలుసు, రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడు. ఏమని? హోషేయ 12:4 ఉంది, ఆ దూతతో పోరాడి జయమందను రాత్రంతా కన్నీళ్లు విడిచాను. ఏం చేశాడంటే ఆయన కృతజ్ఞతతో కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు. దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు, దేవా నువ్వు నన్ను ఆశీర్వదించు. అందును బట్టే దేవుడు తనను నా సేవకుడని పిలిచినవాడిగా కనపడతా ఉన్నాడు. తర్వాత చూడండి 78వ అధ్యాయం, కీర్తనలు 78వ అధ్యాయము 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతని ఎవరు పిలిపించినారంట? దేవుడే పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? ఆ ఊరి వెలుపల పొలాలలో మరి అరణ్యంలో ఎక్కడుందో ఈ గొర్రెల దొడ్డి తెలియదు. అయితే అక్కడి నుండి దేవుడు ఆయనను పిలుచుకున్నాడు. పిలిచిన నాటి నుండి ఆయన దేవునికి ఎంతో కృతజ్ఞుడై ఉన్నాడు. అసమానమైన కృతజ్ఞత. ఒకసారి దేవుడు ఆయన పిలుచుకున్నాడు, నువ్వు రాజు అన్నాడు. తర్వాత 2 పర్యాయములు సౌలు దొరికాడు. సౌలు దొరికితే ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి భయపడి దేవునికి కృతజ్ఞుడై సొంత దారిలో, ఒకవేళ మనం అనుకుంటే సొంత దారిలో ఏమైపోవచ్చు, ఆన్ ద స్పాట్ అప్పుడే చంపేయచ్చు. వెంటనే రాజ్యానికి పోతే ఎవరున్నారు అక్కడ రాజ్యంలో? భార్య ఉంది మీకాలు, కుమారుడు ఎవరున్నారు? యోనాతాన్ ఉన్నాడు. అంత కుటుంబం అంతా ఆయన సొంతమే. యోనాతాన్ ఎవరు? ప్రాణ స్నేహితుడు. మరి భార్య ఉంది, రాజ్యం అంతా ఆయనదే. చంపి వెళ్ళిపోవచ్చు. సొంత నిర్ణయం, సొంత ఆలోచనలలో ఆయన లేడు. ప్రభుకు అప్పగించాడు. ఏం చేస్తూ వచ్చాడు ఆయన? ప్రభుకు అప్పగించాడు. ప్రభా నీ సొంత సమయాన నన్ను రాజుని చేయి. ఎంతకాలము సౌలు రాజ్యాన్ని పరిపాలించాడు చెప్తారు ఎవరైనా? వెరీ గుడ్. ఎన్ని ఇయర్స్? 40 సంవత్సరాలు సౌలు రాజ్యాన్ని పరిపాలించాడు. 2 సంవత్సరాలు దేవుని మాట విన్నాడంట, 38 సంవత్సరాలు దేవుని మాట వినలేదంట సౌలు. మరి 38 సంవత్సరాలలో మరి కనీసం అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా దావీదు చరిత్ర స్టార్ట్ అయింటది అనుకోవచ్చు. మరి 30 సంవత్సరాలు ఆయన ఎక్కడ ఉన్నాడట? ఎక్కడున్నాడు ఆయన? 30 సంవత్సరాలు అడవులు పట్టుకొని అరణ్యం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. దేవా వాగ్దానం చేసినావే, రాజుని చేస్తానన్నావే, 30 ఏళ్ళు అయిపోయింది, ఇంకా నేను రాజుని కాలేదు. ఇదిగో దొరికిండు, చంపుతాను, ఈ పూటకి అయిపోయింది. ఈ పూటకి దొరికినాడు, ఇంకా చంపితే రాజుని అయిపోతాను అనలేదు. ప్రభువుని బట్టి అలా నిలిచి ఉన్నాడు. ఒకసారి మంచి కష్ట పరిస్థితి వచ్చింది. 3 సమయాలు 30వ అధ్యాయంలో మనకు తెలుసు. క్లుప్తంగా చెప్తాను. సిగ్లకు కాలిపోయింది ఒక మంచి పట్టణం, ఆయన సొంతంగా కట్టుకున్న ఒక ఊరు. అందులో దావీదు తనకు సంబంధించిన వారందరూ ఉంటారు. అయితే వాళ్ళందరూ ఇప్పుడు విసిగిపోయి లాస్ట్కి ఎవరిని కొట్టడానికి వచ్చారు? దావీదుని కొట్టడానికి రాళ్ళు తీసుకొని వచ్చినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేసినాడు? ఒకరైతే ఏం చేస్తారు? వెంటనే ఎందుకురా భయపడతారు? ఎన్ని యుద్ధాలు చేయలేదు మనము, దేవుడు మనతో లేడా, పదండి పోదాం, పోయి వాళ్ళని పట్టుకొని వచ్చుకుందాం అని అనలేదు. వెంటనే ఏమన్నాడు? 30వ అధ్యాయం 6-7 వచనాల్లో, ఏ పోదును తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను, ఏ పోదును తెమ్మని చెప్పి, ఏ పోదు తెమ్మని చెప్పగా అబ్యాతారు చాలా అక్కడ అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి, దేవా నా పరిస్థితి అంతా నీకు తెలుసు, ఇప్పుడు నేనేం చేయమంటావు? మనమైతే పీస్ ఆఫ్ మైండ్తో పీస్ఫుల్గా దేవుని దగ్గర కూర్చొని, ప్రభా భార్య పోయింది, పిల్లలు పోయినారు, అందరు నన్ను కొట్టినీకి వచ్చినారు, చంపుతున్నారు, మరి నేనేం చేయమంటావు అని అడుగుదామా? వెంటనే రియాక్ట్ అయిపోతాం. రియాక్ట్ అయిపోయి ఇన్స్టెంట్గా ఏదో ఒకటి చేయాలంటాం. కానీ దావీదు అయితే సంపూర్ణంగా కృతజ్ఞుడై ఉన్నాడు. ప్రభా నీ మాట నేను వింటాను. ఎవరి మాట వింటాను? నేను నీ మాట నేను వింటాను. ఎంతకాలమైనా కానీ
వాళ్ళు పోయినా పర్లేదు, ఉన్నా పర్లేదు, నువ్వు ఎట చెప్తే అట్నే. ఎట్లా? నువ్వు ఎట చెప్తే అట్నే, నీ మాటనే నేను వింటాను అన్నాడు. అదే తలంపుతో ఉండిపోయాడు. ప్రభు చెప్పాడు, నువ్వు పో అన్నాడు. పో అంటే నన్ను వెళ్ళిపోయాడు. అసమానమైన విజయం సంపాదించాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి రెండింతలు సంపాదించాడు. దావీదు సమస్తమును సంపాదించుకోండి. ఈ సంవత్సరం మన వాగ్దానంలో ఉంది, 2025 సంవత్సరంలో. చాలా మంచి వర్తమానం. ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే ఇంకా అక్కడ ఆయనకు కొల్ల సొమ్ము కూడా దొరికింది. అంటే దోపుడు సొమ్ము దొరికింది, చాలా సొమ్ము దొరికింది. గొప్ప ధనవంతుడు అయ్యాడు, ఇంకా ధనవంతుడు అయ్యాడు. చూస్తూ వచ్చినట్లయితే ఏ విధంగా అయితే దావీదు ప్రభుకు కృతజ్ఞుడై లోబడి సొంత నిర్ణయాలు తీసుకోకుండా దరిదాపు 30 సంవత్సరాలు పైబడి అరణ్యంలో తిరిగినా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు దావీదుని ఏమన్నాడు? చూడండి, రండి, 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. తన చిత్తానుసారమైన మనసు గలవాడు ఒకని కనుగొనెను. ఎటువంటి వాడంటే అయినా తన చిత్తానుసారమైన మనసు, సొంత మనసు కాదు, సొంత ఇష్టం కాదు. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే, దేవుని కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఆయనకు లోబడి ఉండటం, ఆయన మాట వినటం, ఆయన కోరుకున్నట్టు బ్రతకటం, ఆయన చెప్పిన మాట చెప్పినట్టు చేయటం. ఏమంటున్నాడు ఆయన? దేవుడు ఏమంటున్నాడు? తన చిత్తానుసారమైన మనుషులు. చూడండి, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చింది. 22వ వచనంలో అంటా ఉన్నాడు, నా ఇష్టానుసారమైన మనుషుడు. దేవుడు ఎంత గొప్ప బిరుదు ఇచ్చాడు. ఏమంటా ఉన్నాడు దావీదును? నా ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు. ఎప్పుడన్నాడు? ఊరికూరికి అనలేదు. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానము, అరణ్యము ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత సొంత నిర్ణయాలు తీసుకోకుండా దేవుని మీద ఆధారపడి దేవుడే తన రాజుగా చేసేంత కాలం ఆయన వేచి ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఆయన దేవుని ఇష్టానుసారమైన మనుషుడయ్యాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ప్రభువుకు కృతజ్ఞులమై మనం ఉంటే అప్పుడు ప్రభువు కూడా మనల్ని ఆయన ఏం చేస్తాడంట? బిరుదులు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇంకా చూస్తూ వచ్చేట్లయితే రండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు పౌలుని దేవుడు అంటా ఉన్నాడు, ఒక బిరుదు ఇచ్చాడు. ఏమంటే ఆ బిరుదు? మై చూజన్ వెజిల్, నా నామమును భరించుటకు ఇతను ఏమైనాడంట? సాధనము. ఇంగ్లీష్లో ఉంది చూజన్ వెజిల్, ఏర్పరచబడిన పాత్ర. ఎవరంటేనా నాకు ఒక సాధనం. దేవుడు మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? అయ్యా పోయినను నా సాధనంగా ఉన్నాడు ఆయన, నువ్వు ఆయన తీసుకొని పో అంటే ఆయన దగ్గరికి పోయాడు. అయితే మరి పౌలు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అంటే చూడండి, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి ఎవరైనా. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? చెప్పండి, మీరు చదివిన పాఠ్యభాగం చెప్పండి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పౌలు బర్నబాతో మాట్లాడుతున్నాడా? సంఘంలో అంత్యోక మొదటి వచనం చదవండి. అంత్యోకలోనున్న సంఘంలో బర్నబా, నెగేల్ అనబడిన సుమియోను, కురేనుడైన లూకియా, చిత్తుతాధిపతి అయిన హేరోదును, హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉండిరి. ఇక్కడ సంఘం ఉంది. ఎవరున్నారు ఇక్కడ? ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో కొంతమంది పెద్దల పేర్లు రాశారు. ఈ సంఘం అంతా వీరు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సంఘానికి దేవుడు చెప్పాడంట. ఎవరు చెప్పాడంట? దేవుడు ఆ సంఘంలోని వారందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చూడండి, వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా. ఇప్పుడు సంఘానికి దేవుడు చెప్పాడంట,
ఏమని చెప్పినాడంట? నేను పౌలును బర్నబాను నా పని కొరకే నేను వారిని ఏర్పరిచినానని దేవుడు ఎవరికి చెప్పినాడంట? సంఘానికి చెప్పినాడు. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు ఏం చేసినారు? పౌలును బర్నబా మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపించారు. అంతవరకు పౌలుకి తెలియదు ఎక్కడికి పోలో తెలియదు, బర్నబాకు తెలియదు ఎక్కడికి పోలో తెలియదు. అయితే అది వరకు ముందుగానే పౌలు కూడా ఒక గొప్ప సేవానుభవంలో ఉన్నాడు. చూడండి, గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం 17. నాకంటే ముందుగా ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే దేవుడు ఎప్పుడైతే నా సాధనం నువ్వు అని చెప్పినాడో వెంటనే దేవుడు ఆయన తీసుకొని పోయినాడంట. తీసుకొని పోయి 3.5 సంవత్సరాలు ఒక గొప్ప సేవానుభవం ఆయన నేర్చుకున్నాడంట. నేర్చుకున్న తర్వాత ఇది 9వ అధ్యాయంలో ఉంటుంది సందర్భం. తర్వాత 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన సంఘంలో ఉన్నాడు. అర్థమైంది చరిత్ర మీకు? 9వ అధ్యాయంలో ఆయనేమో అరేబియా సముద్రం దగ్గర, అరేబియా ఎడారిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుని యొక్క మాటలు విన్నాడు, నేర్చుకున్నాడు. ఆత్మస్వరూపి అనే దేవుని దగ్గర ఆయన ఉన్నాడు. దరిదాపు 3 సంవత్సరాల కాలంలో ఉన్నాడు చరిత్ర ప్రకారం. అయితే తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు? ఎప్పుడైనా పరిచయం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు? సంఘంలో నుంచే మొదలు పెడతా ఉన్నాడు. పరిచయ అనుభవం ఉంది, దేవుని యొక్క అనుభవం ఉంది, ఆత్మ నడిపింపు ఉంది, దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పరిచర్యకు ఎవరు పంపిస్తున్నారు? ఇక్కడ ఎవరు పంపిస్తున్నారు? అంత్యోక్యలో ఉన్న సంఘ పెద్దలు. మొట్టమొదటిగా క్రైస్తవ సంఘం అని ఎవరిని పిలిచినారు? అంత్యోక్య సంఘాన్ని పిలిచారు. ఈ సంఘము ఏం చేస్తుందంటే పౌలును బర్నబాని వారు పరిచర్యకు పంపిస్తూ ఉన్నారు. పౌలు సొంతంగా పోలేదు, బర్నబా సొంతంగా పోలేదు. ఇద్దరికి గొప్ప అనుభవం ఉంది సేవ. మరి పౌలుకున్న గొప్ప అనుభవము మరి ఇక్కడున్న సంఘంలో ఎవరికీ లేకపోయి ఉండవచ్చు. ఏ సంఘంలో? అంత్యోక్య సంఘంలో ఎవరికి అంత అనుభవం లేకపోయి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన ఎవరి ద్వారా పంపబడతా ఉన్నాడు? సంఘము ద్వారా. సంఘము ద్వారానే మరి దేవుడు ఎవరితో మాట్లాడినాడు? సంఘముతో మాట్లాడాడు. సంఘంతో మాట్లాడి సంఘం నుండి ఆయన పంపించిన వాడుగా అక్కడ కనపడతా ఉన్నాడు. అందును బట్టే ఇప్పుడు దేవుడు మరి పౌలుని ఎట్లా వాడుకున్నాడు? గొప్పగా వాడుకున్నాడు. యేసు ప్రభుతో మరి 3.5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన వారు ఉన్నారు. మరి పౌలు బైబిల్ ఎన్ని పత్రికలు రాశాడు చెప్పండి? పౌలు బైబిల్లో ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు. ఎన్ని రాశాడు? 27 పుస్తకాల్లో ఎన్ని పుస్తకాలు రాశాడు ఆయన? 14 పుస్తకాలు ఆయనవే. ఎలా ఆయన మొదటి దినాల్లో తన ప్రారంభ పరిచర్య ఎలా ప్రారంభమైంది? దేవుడు తన సంఘం ద్వారా ఆయన ఏర్పరచుకున్నాను, వీరు నా సాధనము, మీరు ఈయనను పంపించండి అని దేవుడు సంఘానికి చెప్పినాడు. అప్పుడు సంఘము వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి దేవుడు ఏదైతే సంఘానికి చెప్పినాడో ఆ సంఘం వారి మాట, దేవుని మాట విని సంఘం వారిని ప్రార్థనాపూర్వకంగా పంపించినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా ప్రభు యొక్క పిలుపును అందుకున్న మనం ఏమై ఉండాలా? పిలుపుకు తగినట్లుగా. చూడండి, ఒక మాట చూడండి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. చూడండి, నేను చదువుతాను. చివరి నుండి 2వ లైన్. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచున్నట్లు పౌలు అంటా ఉన్నాడు. అయ్యా, మీరు యోగ్యులుగా ఉండున్నట్లుగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరిది భారం? ఎవరిది భారం? సేవకునిది, సంఘమునది భారం. ఏమని భారం? ఎవరైతే విశ్వాసులుగా దేవుని పిల్లలుగా పిలువబడుతూ వచ్చినారో వారందరూ యోగ్యులై ఉండాలి. యోగ్యులై ఉండడం అంటే ఏంటి? క్వాలిఫైడ్ అయి ఉండాలి, అర్హులై ఉండాలి. దేనికి అర్హులై ఉండాలి? ఆ పిలుపుకు తగినట్లుగా.
ఒక మాటలో మనం చూస్తూ వచ్చినాం, ఎఫెసీ 4:3 చూస్తూ వచ్చినాం. ఆ పిలుపుకు తగినట్లుగా వారు ఎలా బ్రతుకుతూ వచ్చినారు? దీర్ఘశాంతము, సంపూర్ణమైన వినయము, సాత్వికం. మరి మనం దానికి ఉదాహరణగా మనం ఎవరి జీవితాన్ని చూస్తూ వచ్చినాం? మోషే జీవితాన్ని చూస్తూ వచ్చినాం. మరి దాని నెరవేర్పుగా ఎవరి జీవితం చూస్తూ వచ్చినాం? యెహోషువ జీవితం చూస్తూ వచ్చినాం. కాబట్టి మన జీవితాల్లో ప్రభు కూడా మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రభువును ప్రేమించి ప్రభు యొక్క పిలుపును నువ్వు అందుకున్నవాడివి అయితే మనం ఏం చేయాలా? ప్రభుకు కృతజ్ఞులై ఉండాలి. కృతజ్ఞులై ఉండాలి అని అంటే ఆ కృతజ్ఞతను మనం ఎలా కనపరుస్తాం? ఆ థ్యాంక్స్ని మనం ఎలా కనపరుస్తాం? కొన్ని పర్యాయములు ఎవరైనా మనకి ఏదైనా సాయం చేశారనుకోండి, ఆ సాయాన్ని బట్టి మనం వాళ్ళకి ఏమై ఉంటాం? కృతజ్ఞులై ఉంటాం. వాళ్ళు కోరుకున్నట్టుగా మనం ఉండడానికి ఇష్టపడతాం. ఎవరైనా మీకు 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, కనపడినప్పుడల్లా నువ్వు డమ్మంగా కూర్చుంటావు వాళ్ళ ముందరే, అహంకారంగా డమ్మంగా కూర్చుంటావా? ఎలా ఉంటావు? వినయంతో, నమ్రతతో లేచి నిలబడి, అన్న బాగున్నారా? వాళ్ళు మీ ఇంటి ముందు పోతే పోనీలే అంటావా? ఎంతో ఆప్యాయతగా, మర్యాదగా వాళ్ళను పదే పదే బలవంతం చేసి ఇంట్లోకి రండి, కూర్చోండి, తినండి, తాగండి, ఎంత అమితమైన మర్యాద చూపిస్తాం. సామాన్యమైన ఒక ధనమునిచ్చిన వాడికి మనం అంత అమితమైన మర్యాద చూపించినప్పుడు, అసమానమైన పిలుపుతో దేవుడు పరలోకపు పిలుపుతో ఆయన మనం పిలుస్తూ వచ్చాడు. ఆ పిలుపుకు యోగ్యులుగా ఆయన మనల్ని మనల్ని మార్చాడు. ఆయన మనకు బిరుదులు ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాడు. అయితే మనము ఈ కృతజ్ఞతా భావాన్ని ఎలా చూపించాలి అంటే ఒక్కటే ఆలోచన, ఒకటే మాట. చూడండి, రండి, 3 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని, దేవునికి తగినట్లుగా, ఆ పిలుపుకు తగినట్లుగా అంటే మీరు కృతజ్ఞులై మీరు ఎలా కనపడాలి అంటే చూడండి, పేతురు అంటా ఉన్నాడు, 1 పేతురు 1వ అధ్యాయము 15వ వచనం. ముగిస్తాను నేను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. చూడండి, దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చినాడు. దేవుడు మనల్ని మీరు విధేయులకు పిల్లలై అనుసరింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చింది కింద. ఏమంటా ఉన్నాడు? మిమ్మును పిలిచిన వాడు, ఏ దేవుడైతే మిమ్మల్ని పిలిచాడో ఆ దేవుడు ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. నువ్వు ఆ దేవునికి నువ్వు కృతజ్ఞుడవై ఉంటే, ఈ కృతజ్ఞతా కూడికలో మనం మన దేవునికి కృతజ్ఞులమై ఉన్నాము అని అంటే మనం చూపించవలసింది ఏంటి? మనలోని పరిశుద్ధమైన జీవితం. మనలోని అంటా ఉన్నాడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, ప్రతి ప్రవర్తనలో దావీదు అంటాడు, నేను కూర్చున్నా, నిలుచున్నా, లేచినా దేవా నువ్వు నన్ను ఎప్పుడు చూస్తూనే ఉన్నాను. నీ కనుచూపుడు నేను ఎక్కడ దాక్కోగలను? ఎంత విచక్షణ జ్ఞానం కలిగి ప్రభువును మెప్పించాలని దావీదు ఆశపడుతున్నాడు. నా దేవుడు నన్ను ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఎప్పుడు పరిశుద్ధుడై ఉంటాను, పవిత్రుడై ఉంటాను. మాట ద్వారా, క్రియ ద్వారా, ఆలోచన ద్వారా, తలంపు ద్వారా నేనే పాపము చేయను, ఆయనను నొప్పించను, ఆయనను గాయపరచను, ఆయనను బాధ పెట్టాను. కృతజ్ఞతాభావం అంటే ఇది. దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చాడు, ఆ పిలుపును మనం అందుకున్నాం. ఈ పిలుపులో మనం ఏం కలిగి ఉండాలా? కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. ఈ కృతజ్ఞతాభావం మనం కలిగి ఉండడం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు ఆయన కృతజ్ఞుడివై ఉంటే నువ్వు కూడా ఎలా ఉంటావు? పరిశుద్ధంగా ఉంటావు. నేను కూడా ఎలా ఉంటాను? పరిశుద్ధంగా ఉంటాను. ఇప్పుడు దేవుడు పరిశుద్ధులైన మనల్ని, ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఇస్తాడంటే బిరుదులు ఇస్తాడు. ఎవరినైతే పిలుచుకుంటారో ఆ పిలుపుకు వారు కృతజ్ఞులై ఉంటే దేవుడు వారికి ఏమి ఇస్తాడు? బిరుదులు ఇస్తాడు. నువ్వు నన్ను ఎరగకున్నప్పటికీ నేను నిన్ను పిలిచి నీకు బిరుదులు ఇచ్చి తిని. ఏమని బిరుదులు ఇచ్చాడు? అబ్రాహాంకి ఏమి ఇచ్చాడు? నా స్నేహితుడు అన్నాడు. మోషేని ఏమన్నాడు? నమ్మకమైన వాడు, సాత్వికుడు అన్నాడు. తర్వాత నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి అంతటిలో సాత్వికుడు అన్నాడు. దావీదుని ఏమన్నాడు? నా తన మనస్సు కలిగిన వాడు అన్నాడు, నా ఇష్టానుసారమైన మనస్సు గలవాడు. తర్వాత పౌలుని ఏమన్నాడు? నా సాధనం అన్నాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అనేకులు ఉన్నారు. మరి గిద్యోని ఏమన్నారు?
దేవుడు ఏమని బిరుదు ఇచ్చాడు? పరాక్రమం గల బలాఢ్యుడేనా? పాపం గానుగ చాటున ఆయన గోధుమలు దుల్లగొడతా ఉన్నాడు. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడు? పరాక్రమం గల బలాఢ్యుడని ఎందుకన్నాడంటే, దేవుడు మరి ఎంతోమంది సైన్యం వచ్చింటే దేవుడు చిట్ట చివరికి ఏం చెప్పాడు? నాలుకైతే ఎవరైతే నీళ్ళు తాగారో వాళ్ళనే చూసుకోమన్నాడు. మనకైతే ఎంత సంశయం వస్తుంది, ప్రభా ఇంత తక్కువ మందితో అంత పెద్ద యుద్ధం నేను ఎలా గెలుస్తాను? మాట్లాడలేదు, సొంత ఇష్టం లేదు, చెప్పిన పని చెప్పినట్టు ఆయన చేశాడు. అందుకే దేవుడు ఆయన ఏమన్నాడు? పరాక్రమం గల. ఆ యుద్ధం గెలిచిన తర్వాత ఇప్పుడు అందరూ పొగింటరా? అసమానమైన పొగడతా, ఒరే బాబు మేము ఇంతమందిని గెలిస్తే కూడా యుద్ధం జయించలేకపోయినాము, ఇంత కొద్ది మందితో నువ్వు ఎలా జయించగలిగినావంటే అని చెప్తూ వచ్చింటాడు. నా దేవుడు నన్ను పరాక్రమం గల బలాఢ్యుడు అన్నాడు. ఆ మాట ఆయన నాకు నెరవేర్చాడు. దేవుడు ఇచ్చాడు బిరుదు. ఎవరిచ్చారు బిరుదు? దేవుడే ఇచ్చాడు. దేవుడు యాకోబు కూడా ఇచ్చాడు. ఎవరంటే యాకోబు, నా సేవకుడైన యాకోబు. కాబట్టి మన జీవితంలో దేవుడు కూడా మనకు కూడా ఆయన బిరుదు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అయితే ఆ బిరుదును పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఒక్కటే, కృతజ్ఞులై ఉండాలి. ఆ పిలుపుకు లోబడి కృతజ్ఞులై ఉండాలి. ఎవరికి కృతజ్ఞులై ఉండాలా? ప్రభువుకు కృతజ్ఞులై ఉండాలి. ఇంకా సంఘంలో కృతజ్ఞులై ఉండాలి, పెద్దలకు కృతజ్ఞులై ఉండాలి, అందరికీ మనము కృతజ్ఞులై ఉండాలి. అందరిలో మనం దీర్ఘశాంతము కలిగి ఉండాలి, సంపూర్ణ వినయము కలిగి ఉండాలి, ఇంకా సంపూర్ణ సాత్వికము కలిగి ఉండాలి. కాబట్టి ఈ రీతిగా ప్రభువుకు మనం కూడా కృతజ్ఞులమై ప్రభు యొక్క బిరుదులు మనం పొందుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక.